లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరువుకి కొత్త నగలు తీసుకో నగల ప్రైస్ లో 20% ఆదా చేసుకోవచ్చు. ఇక ఏపీ రాజకీయాల గురించి వద్దాం. నేను రాజకీయాల్లో లేను కదండి. ఊరికే అసలు మనకి ఏమేమి తెలుసు అని చెప్పేసి తెలుసుకుందాం. ఓకే. మీరు కడప అంటే ఇక ఆంధ్రప్రదేశ్ అసలు ఎలా ఉంది, జగన్ పాలన ఎలా ఉంది, చంద్రబాబు గురించి అసలు ఏమేమి తెలుసు, నీకు తెలుసు ఏం తెలుసు అని నేను తెలుసుకుందాం అని. నాకేం తెలియదండి. నేను జస్ట్ ఒకటే నమ్మేదాన్ని చిన్నప్పటి నుంచి. నేను ఒక టీచర్ని అయితే ఒక 30 మంది పిల్లల్ని మార్చగలను, ఒక పొలిటీషియన్ అయితే ఒక ప్రాంతం దేశాన్ని మార్చగలను అని నేను ఇది నమ్మేదాన్ని. అందుకే చిన్నప్పటి నుంచి ఏమడిగినా టీచర్ అవుతా, కలెక్టర్ అవుతా, డాక్టర్ అవుతా ఇలాంటివి చెప్పి లాస్ట్ అండ్ ఫైనల్ నా లైఫ్లో పొలిటీషియన్ అవుతా, ఇదే నా గోల్, ఇదే నమ్మేదాన్ని నేను. బట్ ఇప్పుడు పొలిటీషియన్స్ ఎలా ఉన్నారు అంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి ఉన్నారు, మీకేదో చేయడానికి కాదు. అవినీతి ఎంత చేస్తున్నాము, మన మీద కేసులు ఎన్ని ఉన్నాయి, మన దగ్గర బ్లాక్ మనీ ఎంత ఉంది, ఇలాంటివి ఉన్నాయి రాజకీయ నేతల దగ్గర. సో పొలిటీషియన్స్ అయితే కరెక్ట్గా లేరు. ఏదో వాళ్ళు రూపాయి తిని మన ముఖాన్ని ఒక పావులా పడేస్తున్నారు అంతే. అంటే ఏలూరులో ఏమైందంటే 1983 సంగతి చెప్తున్నాను మీకు. చెన్నకేశులు రంగారావు గారని ఒక డాక్టర్ అనమాట ఏలూరులో. ఆయన పద్ధతి ఏంటంటే మీలాగా వైద్యం చేస్తాడు ఆయన. మీరు 10 రూపాయలు తీసుకున్నారు, అక్కడ ఒక డబ్బా పెడతాడు ఆయన. డబ్బా పెట్టి మామూలుగా కన్సల్టేషన్ అన్నీ చూస్తాడు, ఫ్రీ. ఇష్టం ఉంటే డబ్బులు వేయచ్చు, 2 రూపాయలు 3 రూపాయలు 5 రూపాయలు ఆ డబ్బాలు వేస్తారు, లేదంటే వెళ్ళిపోవచ్చు. మందులు మనం కొనుక్కోవాలి. ఆయన ఎన్టీ రామారావు సెలెక్ట్ చేశాడు ఏలూరు ఎమ్మెల్యేగా. కొత్తగా సెలెక్ట్ అయిపోయి ఎమ్మెల్యేగా అయిపోయాడు ఆయన. నేను స్టార్టింగ్ లో 10 రూపాయలే పెట్టాను, బట్ నేను ఒక 2 years నుంచి డబ్బా పెట్టేస్తున్నా, మీరు వేస్తే వేయండి లేకపోతే లేదు అని. దాంట్లో చినిగిన 10 రూపాయల నోట్లు, చినిగిన నోట్లు, 2 రూపాయల చిల్లర, వాట్ ఎవర్, ఐ యాక్సెప్ట్ దట్ అన్నమాట. వాళ్ళ దగ్గర ఉంటే వేస్తారు, లేకపోతే లేదు, అంతే. ఇప్పుడు మీరు పొలిటీషియన్ అవ్వాలని అనుకుంటున్నారు. పొలిటీషియన్ అవ్వాలనుకుంటే ఏంటంటే కొన్ని అంటే పరిమితులు ఉన్నాయి, అవధులు ఉన్నాయి, దానికి రూల్స్ రెగ్యులేషన్స్, దానికి కొద్దిగా మీరు పర్సనల్ జీవితం కోల్పోతారు. మరి పొలిటీషియన్ అవ్వాలంటే రూల్స్ రెగ్యులేషన్స్ తెలియదు కానీ 2 కేసులు ఉండాలి, బూతులు మాట్లాడడం నేర్చుకోవాలి, ఎవరేం మాటలు చెప్పినా పడాలి, అవినీతి ఎలా చేయాలో నేర్చుకోవాలి ఇప్పుడున్న ప్రకారం. బట్ నేను ఆ క్యాడర్ లో రావాలనుకోవట్లేదు. ఇప్పుడు ఒక మీమ్ చూశాను మొన్న నేను. ఒక బాబు ఇలా వాళ్ళ అమ్మ వచ్చి చెప్తూ ఉంటుంది వాళ్ళ నాన్నతో, మీరు ఆ టీవీ పాలిటిక్స్ చూడొద్దు, బూతులు నేర్చుకుంటున్నాడు పిల్లలు అని చెప్పేసి. సో అలా ఉన్నాయి ఇప్పుడు పాలిటిక్స్. నేను ఎప్పుడైతే ఐఎమ్ పర్ఫెక్ట్, నేను ఈ అవినీతికి లొంగను, నాకు ఇలాంటి ఏం లేవు అన్నప్పుడు నేను పాలిటిక్స్లోకి దిగుతాను. అయినా నేను దిగాలనుకున్న పార్టీ వాళ్ళు పిలుపు రావాలి అంటే మన దగ్గర డబ్బులు ఉండాలండి. డబ్బులు లేనిదే ఇప్పుడు ఏ పార్టీ మనకు ఎంట్రీ ఇవ్వదు. అదొక రూల్ అయిపోయింది అనమాట. మనం ఎంసెట్ రాస్తేనే మనకు సీట్ వస్తుంది అన్నట్టుగా డబ్బులు ఇంత చూపిస్తేనే మన పార్టీలో ఉంటుంది. ఇప్పుడు జగన్ మిమ్మల్ని పిలిపించి ఏమ్మా నూరి పర్వీన్ నేను 4.5 years చేశా, నీ సజెషన్స్ ఏమిటి చెప్పు అని అన్నా అనుకో, ఏం చెప్తావు? ఏమైనా ఐడియాస్ చెప్పు, నేను నెక్స్ట్ రావాలి. దగ్గర ఉన్న బ్లాక్ మనీ తీసి ఫస్ట్ పని చేయండి అని చెప్తాను. సో నేను ఒకటే చెప్తానండి, కోవిడ్ టైంలో వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్, క్రికెటర్స్ కానివ్వండి, సినిమా వాళ్ళు కానివ్వండి, చిన్న చిన్న వాళ్ళు ఆర్గనైజేషన్స్ వాళ్ళ సొంత డబ్బులు తీసి ఇచ్చారు. ఏ ఒక్క పొలిటీషియన్ సొంత డబ్బు తీసాడండి? ఆ పొలిటీషియన్స్ కి హెల్త్ బాగోకపోతే చెన్నైలో, హైదరాబాద్ హాస్పిటల్స్ లో జాయిన్ అయ్యారు, కానీ ఆంధ్రాలో ఎవడు జాయిన్ అయ్యాడండి? ఆంధ్రాలో గవర్నమెంట్ హాస్పిటల్ స్పెషల్ గా మేము ఐసీయూ రూమ్స్ పెట్టామన్నాడు, అక్కడ ఎవడెళ్ళాడు? ఎవడెళ్ళలేదు. నేను ఒకటే అంట, మీకు దమ్ము ఉంటే మీ దగ్గర చూపించిన ఆస్తులు మీరు ఇప్పుడు కరెక్ట్ గా అవే ఉన్నాయా? మనం ఒకటి చూపిస్తున్నాము ఆస్తి, మన దగ్గర అంతే ఉందా? పొలిటీషియన్స్ అందరి దగ్గర బ్లాక్ మనీ బయటికి తీపిచ్చండి. ఆంధ్ర తెలంగాణ ఎక్కడికో ఉంటాయి పొజిషన్స్, బ్లాక్ మనీ తీయాలి అంతే. ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మిమ్మల్ని పిలిచి జనసేన కానీ లేదంటే టీడీపీ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ జనసేన తీసుకుందాం, జనసేన మంచి పేరు రావాలి, అది అధికారంలోకి రావాలంటే నీ సలహాలు ఆయన ఇవ్వగలవా అని అడిగారు అనుకో. ఎందుకంటే ఆయన మేధావులను కలుస్తుంటాడు, కొద్దిగా మంచి అంటే కొద్దిగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు పిలుస్తారు అనుకోండి. అలా మీకు ఛాన్స్ వచ్చింది అనుకో, ఏం చెప్తావు అప్పుడు? నేను ఫస్ట్ ఎప్పుడు నేను ఒకటే చెప్తా, ఎడ్యుకేషన్ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి సార్ అని చెప్పేసి. ఎవ్రీ టైం నేను రిపిటేషన్గా ఇదే చెప్తున్నా. ఎడ్యుకేషన్ సిస్టమ్ డెవలప్ చేసాము, 4 రంగులు వేసాము, 4 బల్లలు వేసాము, నాడు నేడు చేసాము, అది కాదు డెవలప్మెంట్ అంటే. ఎప్పుడైతే గవర్నమెంట్ జాబ్ హోల్డర్ మరియు ఒక పొలిటీషియన్ కొడుకో కూతురో గవర్నమెంట్ స్కూల్లో వచ్చి చదువుతారో, వాళ్ళ పేరెంట్స్ వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ఎప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటారో, అది నిజమైన డెవలప్మెంట్. అది అంటే ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, అప్పుడు బిల్డింగ్ చూడండి, ఇప్పుడు బిల్డింగ్ చూడండి, అప్పుడు బెంచీలు చూడండి, ఇప్పుడు బెంచీలు అంటున్నారు.
అది కాదు కదా, ఆ. మీ పిల్లలు ఎక్కడున్నారు, ఎక్కడ చదువుతున్నారు మీ పిల్లలు? పొలిటీషియన్స్ పిల్లలు కానీ లేకపోతే గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ పిల్లర్స్ ఎక్కడ చదువుతున్నారు? ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నారు. ఈ స్కూల్లో మీకు బల్లలు బాగున్నాయి, చదువు బాగుంది, టీచర్స్ బాగున్నాయి, అన్ని బాగున్నప్పుడు ఈ స్కూల్లో ఎందుకు చదివించట్లేదు మీరు? ఉమ్. ఎందుకు చదివించట్లేదు? అంటే స్టాండర్డ్ లేదని, ఇంకా టీచర్లు సరిగ్గా ఉండరని. నేను స్టాండర్డ్ లేదంటే నమ్మనండి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో టీచర్ రావాలి అంటే మీకే తెలుసు, డిఎస్సి ఎగ్జామ్స్ కోసం ఓపిక పడుతూ వాళ్ళు రాసి ఎంతో కష్టపడి జాబ్స్ కోసం వస్తారు. సో వాళ్ళ దగ్గర స్టాండర్డ్స్ వస్తాయి. మీరు కరెక్ట్గా యూటిలైజ్ చేసుకుంటున్నారో అది మీకే తెలియాలి. వెన్ కమింగ్ టు గవర్నమెంట్ హాస్పిటల్స్, డాక్టర్స్ కూడా గవర్నమెంట్ డాక్టర్ సెలెక్ట్ అవ్వాలి అంటే నాట్ అన్ ఈజీ థింగ్. బట్ గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రతి వాడు వస్తున్నాడా ఉమ్. చెప్పండి మీరు? నేనే వెళ్ళను, నా అమ్మ నాన్నే పంపించాను నేను గవర్నమెంట్ హాస్పిటల్. ఎందుకు? సరిగ్గా పట్టించుకోరు, కేర్ ఉండదు, ఏముండదు అని. అలా అని చెప్పి డాక్టర్స్ అక్కడ బాగాలేరని నేను చెప్పను. సో మనం కేర్ తీసుకునేది లేదు, పొలిటీషియన్స్ మెయింటెనెన్స్ కరెక్ట్గా లేదు. అయితే మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మేము పిలిచాను, ఏం చెప్తావు? నేను అలా జనసేన ఇంప్రూవ్ చేయాలంటే ఏం చెప్తావు? యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది సార్. పవన్ కళ్యాణ్ సార్ థాట్స్ కి అయితే బాగా ఇది ఉంది. లాస్ట్ టైం ఓట్స్ కి చూడండి, ఇప్పుడు చూడండి, బాగా చేంజ్ ఉంది జనాల్లో. సో ఇది అలియన్స్ అయింది కాబట్టి ఇంకా ప్లస్ పాయింట్. వాట్ ఐ బిలీవ్ ఇస్, ఎందుకంటే శత్రువు మనకన్నా కొంచెం బలవంతుడైనప్పుడు ఇద్దరు ముగ్గురు కలిసి చేయడంలో పెద్ద తప్పేం లేదు. అలియన్స్ అనేది మంచి డెసిషన్. సో ఈసారి పక్కా విన్ అవుతుందని నమ్ముతున్నా. పక్కగా. యా. ఓకే. అంటే జగన్ కంటే వీళ్ళిద్దరూ కలిసి ఉంటే విన్ అవడానికి అవకాశం ఉంది అంటున్నారు మీరు. యా, ఆబ్వియస్ గా ఉందండి. మరి చంద్రబాబు నాయుడు గురించి ఏం చెప్తారు? హీఈస్ ఎ విజనరీ లీడర్ అండి, అందరికి మించిన. ఇప్పుడు నేను ఒక రీసెంట్ గా చూశాను నేను పోస్ట్. సో ప్రతి మనిషిలో 2 టైప్స్ ఉంటాయి ఆలోచించే విధానాలు. రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, నాని గారు, రోజా గారు, విడుదల రజనీ గారు, వీళ్ళందరూ, కేసీఆర్ గారు టీడీపీ నుంచి బయటకు వస్తేనే వీళ్ళ దశలు మారాయి, మినిస్టర్ అయ్యారు అనుకుంటున్నారు. అది నెగిటివ్ వేలో ఆలోచించే వాళ్ళ గురించి. పాజిటివ్ వేలో గురువుకి మించిన శిష్యులు అనిపించుకున్నారు అన్న పాయింట్ కూడా మనం తీయచ్చు కదా, మంచిగా ఆయన దగ్గర నేర్చుకున్నారు అని చెప్పేసి. సో ఎవరైనా సరే ఆయన తర్వాతే. వాట్ ఐ బిలీవ్ ఇన్ పాలిటిక్స్, ఈస్ ఎ విజనరీ లీడర్ ఆల్ టైమ్. ఒకవేళ జగన్ మిమ్మల్ని పిలిచి నేను రెక్టిఫై చేసుకుంటాను, ఏ ఐడియాస్ చెప్పమ్మా అని అడిగారు. చెప్పాను కదండి, మీ దగ్గర ఉన్న పొలిటీషియన్స్ అందరి దగ్గర బ్లాక్ మనీ బయటికి తీయండి. ఫస్ట్ పొజిషన్ కి కరెక్ట్గా ఉండే పర్సన్ ని మాత్రమే ఆ పొజిషన్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఆయనకి ఎంతో మంది ఉన్నారు ఐఏఎస్ వాళ్ళు, సజెషన్స్ ఇచ్చేవాళ్ళు. ఏం చేస్తున్నారు ఈయన ఇన్ని రాంగ్ స్టెప్స్ వేస్తుంటే? అఫ్ కోర్స్ చాలా మంది చాలా అంటారు, జగన్ గారు ఎవరి మాట వినరు, సీతయ్య ఆయనే ఫాలో అవుతారు అని చెప్పి. మళ్ళీ అంటప్పుడు వాళ్ళకి జీతాలు ఇచ్చుకుంటే ఎందుకండి అంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ సలహాలు ఇవ్వడానికి? అది వేస్ట్. వాట్ ఐ బిలీవ్ ఇస్, ఐటీ మినిస్టర్గా ఒక రాంగ్ పర్సన్ని సెలెక్ట్ చేశారు. మరియు హెల్త్ మినిస్టర్, ఆవిడకి మీరు ఐటీ మినిస్టర్ ఇస్తే బాగుండేది. ఎందుకంటే నేను ఆవిడ పెరిగిన మొక్క కదా హైదరాబాద్లో, ఆవిడ ఐటీకి అయితే కరెక్ట్గా ఉండేది. పాపం ఆయన కూడా గుడివాడ అమర్నాథ్ గారు అంత నెగిటివ్ అయ్యేవాళ్ళు కాదు జనాల ముందు. సో ఇప్పుడు నేనున్నానండి, నేను ఈ ప్రొఫెషన్లో కరెక్ట్గా ఉంటాను, డాక్టర్ ప్రొఫెషన్. నాకు హెల్త్ మినిస్టర్ ఇస్తే బాగుంటుంది, నన్ను తీసుకెళ్ళి వేరేది ఇస్తే బాగోదు కదా. అలాగే ఉన్న డాక్టర్ని ఆయన పోగొట్టుకుని, ఉండవల్లి శ్రీదేవి గారు, తను అంత గైనకాలజిస్ట్ ఉండి అంత ప్రాక్టీస్ పెట్టుకుని కూడా ఏదో సర్వీస్ చేయాలని పాలిటిక్స్లోకి వచ్చారు. తనకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎవరికైనా హర్టింగ్ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అంతే. వాళ్ళకి ఈక్వేషన్స్ ఉంటాయండి. ఈక్వేషన్స్ ఏముంటాయి? సూట్ కేసులు ఎవరు ఇచ్చారా? అదే అంటారు, అదే ఉంటాయి కదా. అంతకు మించి ఈక్వేషన్స్ ఏముంటాయి? పాలిటిక్స్ లో డబ్బుకు మించిన ఈక్వేషన్ ఏముంది? కాకపోతే ఏంటంటే పొలిటీషియన్ అవ్వాలంటే కొద్దిగా ఇంకో టైం పడుతుంది, వెంటనే మీకు రావు ఛాన్సులు. ఇలా ఇంకొక 5 years వర్క్ చేస్తే మీకు మంచి పేరు వస్తుంది, అందరూ కూడా ఎగబడతారు మీ దగ్గరికి రావడానికి. ఒకటండి, వాళ్ళ ఈక్వేషన్స్ ని చూసుకుని జనాల లైఫ్ స్పాయిల్ చేయలేరు కదా. ఇప్పుడు వాట్ కేటీఆర్ హెస్ డన్, ఇప్పుడు మీరే చూస్తున్నారు మీమ్స్ లో, వి లాస్ట్ ఏ గుడ్ ఐటీ మినిస్టర్ అని చెప్పేసి. సేమ్ మాట ఆంధ్ర ప్రజల నుంచి వస్తుందా మీకు? వస్తుందా చెప్పండి మీకు? లేదు కదా. సో ఇప్పుడు అక్కడ ఆయన ఈక్వేషన్స్ చూసుకుని జనాల్ని ఇది చేయలే. అదే కేటీఆర్ లాంటి ఒక మంచి ఐటీ మినిస్టర్ ఉంటే ఆంధ్రాలో ఎన్ని జాబ్స్ వచ్చేవి, ఎంత డెవలప్మెంట్ వచ్చేది. లూలు మార్ట్ రావాల్సింది వైజాగ్ కి, మీ హైదరాబాద్కి వచ్చేది కాదు కదా. ఒకవేళ మీకు సీట్ ఇచ్చామని 3 పార్టీలు పిలిచారు, కామెడీ చేస్తున్నారు. అవును, మొత్తం ముగ్గురు ఎగబడిపోయారండి. జనసేన వాళ్ళు పిలిచారు, తెలుగుదేశం వాళ్ళు పిలిచారు, వైఎస్ఆర్ పిలిచారు. ఎవరు ఎక్కడ జాయిన్ అవుతారు? టీడీపీ. ఎందుకంటే లాస్ట్ టైం నేను 2019లో ఐ సపోర్టెడ్ వైఎస్ఆర్సీపీ. లాభం లేదు దానివల్ల. మనం ఒకరు సపోర్ట్ చేసాం, ఏదైనా చేసామంటే రివర్స్ లో ఏదో ఒకటి ఉండాలి కదా. వాట్ వీ బిలీవ్, నేను ఓటేసాను, నాకు హక్కు ఉంది, నేను పాయింట్అవుట్ చేయొచ్చు.
కానీ ఈ 5 రూపాయలు పేటీఎం మీడియా బ్యాచ్ అన్నది కరెక్ట్‌గా ఉందండి. చూపిచ్చేది ఒకటి అదంతా. సో, వీళ్ళందరూ చూసి నేను ఫెడ్ అయిపోయాననమాట. సో, దిస్ టైమ్ టీడీపీ. హ్మ్. అంటే వైఎస్ఆర్‌సీపీ వాళ్ళని అడిగాను. అడిగితే చంద్రబాబు నాయుడు తప్పు చేశారు కాబట్టి జైలుకెళ్లారు. హ్మ్. సింపతి ఉంటదా అని అడిగాను నేను. మీ అభిప్రాయం ఏంటి? మరి సింపతి పెరిగిపోద్దామో టీడీపీ? తప్పు చేసినోడు ప్రతోడు జైలుకెళ్ళాలని రూల్ లేదు గదా! అలా అనుకుంటే ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతమంది జైల్స్‌కెళ్ళలేదు? అందరూ తప్పులు చేసినోళ్ళేనా? ఒకసారి ఆలోచిద్దాం మనం. హ్మ్. జైలుకెళ్తున్నాము అంటే తప్పు చేసి ఉండాల్తేనే జైలుకెళ్తామా? సరే తప్పే చేశారనుకోండి. బయటికొచ్చారు గదా! తప్పు చేసినోళ్ళు 10 సంవత్సరాలు బయటుండి సీఎం అయినప్పుడు ఈయన ఉండడంలో పెద్ద తప్పేం లేదు గదా! అన్ని సంవత్సరాలు పాలించి. సో, సింపతి అన్నది నేను బిలీవ్ చేయను. సింపతి వల్ల అయితే టీడీపీ ఈసారి రాదు. ప్రజల్లో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న గవర్నమెంట్ నచ్చక హ్మ్. ప్రజలు ఎప్పుడు ఏమనుకుంటారు? నమ్మకంతో ఓటేస్తారు. ఆ నమ్మకం వీళ్ళు నిలుపుకోలేదు. సో, అందుకే టీడీపీ గవర్నమెంట్ కావాలనుకుంటున్నాను. ఇక తెలంగాణ పాలిటిక్స్‌కి వద్దాము. తెలంగాణలో ఇప్పుడు రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయ్యారు. అనే. ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ అన్నారు. అవును. మీ అభిప్రాయం ఏంటి? ఇవ్వండబ్బా ఫ్రీ దాచుకుంటాం మిగతా డబ్బులు ఆర్టీసీలకి పెట్టలేకపోతున్నాము. ఆ! ఆడవాళ్ళకి మొత్తం తెలంగాణలో ఎక్కడ ఏ బస్సు ఎక్కినా ఫ్రీ ఆడవాళ్ళకి. ఇంకోటి విన్నాను, తెలంగాణ ఆధార్ కార్డే ఉండాలంట కదా, ఆంధ్ర ఆ. ఆధార్ కార్డ్. నాకు పొద్దునే తెలిసిందనమాట. నా ఆధార్ కార్డ్ చూపిస్తే కూడా ఫ్రీ అవుతుంది అనుకుంటే లేదంట కదా తెలంగాణలో ఉన్న వాళ్ళకి. అవును. మంచిదే కదండి, ఆడవాళ్ళ ఓట్లతోనే మీరు గెలుస్తున్నారు. సో ఆడవాళ్ళకి ఏదో ఒకటి ఇదైనా ఇచ్చారు కదా సబ్సిడీ. అది బెస్ట్ అంటారు. Yes. హ్మ్. ట్రావెలింగ్ కొన్ని ఫారిన్ కంట్రీస్ లో చూడండి, ట్రావెల్ ఫ్రీ చాలా మందికి. మన ఇండియాలో ట్రావెల్ మీద ఎంతో సంపాదిస్తున్నాం. ట్రావెల్ మీద, డ్రింకింగ్ మీద, ఇలాంటి మెయిన్ అనవసరమైన డ్రింకింగ్ దాని మీదే సంపాదన అంతా ఉంది. మా ఆంధ్రాలో అయితే మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి. వరల్డ్ కప్స్, టీచర్స్, బూమ్ బూమ్ ఆ. అన్నీ ఉన్నాయి. అయి నీకు అలవాటు ఉందా ఏంటి? అంటే పేర్లు ఎలా తెలిసినాయి మరి నీకు? ఇప్పుడు నేను క్యాన్సర్ కి ట్రీట్మెంట్ చేస్తానంటే నాకు ఓ. క్యాన్సర్ రావాలా? ఓకే ఓకే. మీమ్స్ ఓపెన్ చేస్తే అవే ఉంటాయి. మ్మ్. బూమ్ బూమ్ అని చెప్పేసి, వరల్డ్ కప్, టీచర్స్, గోల్డ్ మెడల్ ఇలాంటివే ఉంటాయి. మ్మ్. సో అది తాగే హెల్త్ కూడా చాలా మందికి పాడవుతుంది. మ్మ్. ఆ, అయితే నెక్స్ట్ ఇంకో విషయం అంటే మీకు తెలంగాణ వాళ్ళు ప్రభుత్వం చేసింది అది ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా, 5 lakhs 10 lakhs చేశారు. మ్మ్. ప్రైవేట్ సెక్టార్లో ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకోవచ్చు 10 lakhs వరకు. అది ఇవాళ నుంచే. మ్మ్. నాకు మ్మ్. ఆరోగ్యశ్రీ కార్డు అంటేనే ఇష్టం లేదు. మ్మ్. లేట్ రాజశేఖర్ రెడ్డి గారు చాలా ఆలోచించి పెట్టారు. బట్ నాకు అర్థం కాలేదు, దానివల్ల 50% ప్రజలకి మంచి అయితే 50% కార్పొరేట్ సెక్టార్స్కి మంచి అయిందండి. రీజన్ చెప్పుకొని ఎంతో మంది అబద్ధపు ఆపరేషన్స్ చేశారు నా కళ్ళ ముందే. సో దానివల్ల అయితే అదేదో పెట్టే డబ్బులు మీరు గవర్నమెంట్ హాస్పిటల్ని పెట్టి డెవలప్ చేసి ప్రతి ఒక్క ఆపరేషన్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేయొచ్చు కదా, ప్రైవేట్లో దేనికి? ప్రైవేట్ వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వాలి మీరు? ఓ, అది మీ ఐడియా ప్రకారం అలాగా. అంతే, మ్మ్. గవర్నమెంట్ లో చేయాలి, ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి మనం? కార్పొరేట్ అంటే మన దగ్గర గవర్నమెంట్ కి చేత కావట్లేదా? గవర్నమెంట్ దగ్గర ఎక్విప్మెంట్స్ లేవా? గవర్నమెంట్ దగ్గర డాక్టర్స్ లేవా? మ్మ్. అంటే మీ ఐడియా ప్రకారం ఆ డబ్బులు గవర్నమెంట్ అది హాస్పిటల్స్ డెవలప్ చేస్తే మంచిది. డెవలప్ చేసి అక్కడ చేయండి మీరు ఫ్రీగా. మీకు ఇప్పుడు ఒక హాస్పిటల్లో మీరు ఆపరేషన్ చేయించి అది చేస్తున్నారు, ఆరోగ్యశ్రీ ఇస్తున్నారు. వాళ్ళందరికీ ఏదో ఆరోగ్యశ్రీ వల్ల వచ్చిందని ఆ హాస్పిటల్లో ఫ్రీగా మనకి ఇదైపోయింది. కార్పొరేట్ రోడ్ మీకన్నా ఎక్కువ ఇదవుతున్నాడు కానీ ఏం లాభం? మీరు గవర్నమెంట్ ఇచ్చినట్టుందా అదేమన్నా? సో దాంట్లో ఎంతవరకు మీకు నిజాలు సర్జరీలు జరుగుతున్నాయి? ఎన్ని నిజాలు జరుగుతున్నాయి చెప్పండి. అవన్నీ చూసుకోవాలన్నమాట. అది Yes. అంటే నాకు ఐడియా లేదు అది. నేను అదే చెప్తున్నా, ఏ సెక్టార్ కి ఉన్న వాళ్ళు ఉంటేనే కరెక్ట్ మినిస్టర్లు చెయ్యగలరు. తర్వాత మరి నువ్వు ఈ ప్రొఫెషన్లోకి వచ్చిన తర్వాత మ్మ్. అంటే నువ్వు ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోవర్స్ ఉన్నారు, చాలా ఎక్సలెంట్. అలాగే నువ్వు సినిమా ఛాన్సెస్ వస్తే వెళ్తావా? సినిమా ఛాన్స్ వచ్చి ఏదన్నా సినిమా ఛాన్స్ వచ్చి యాక్ట్ చేయమని అడిగారు అనుకో, వెళ్తావా వెళ్ళవా? యాక్చువల్లీ ఐ లవ్ యాక్టింగ్ అండ్ యాంకరింగ్ చిన్నప్పటి నుంచి. మ్మ్. ఇస్లాంలో లేదు కాబట్టి నేను సైలెంట్ అయిపోయాను. ఫ్యాక్ట్స్ చెప్తున్నా. ఇస్లాంలో హెయిర్ చూపించడం ఇలాంటి యాక్టింగ్స్, సినిమా, మా ఇంట్లో టీవీ కూడా లేదు నిజం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి. ఓకే. మా నాన్న ఒక టీవీ టెక్నీషియన్, మ్మ్. బట్ మా ఇంట్లో టీవీ లేదు. టీవీ చూడకూడదు అన్నది మేము నమ్ముతాము. మ్మ్. సో అలాగే టీవీ లేదు. అలాంటిది యాక్టింగ్ అంటే ఎలా ఒప్పుకుంటారు? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ పెరిగారు అంటే నేను చేసే మంచి కార్యక్రమాల వల్ల పెరుగుతున్నారు. కొంతమంది పెడుతూ ఉంటారు, మీరు ఫాలోవర్స్ కోసం ఇవన్నీ చేస్తున్నారు కదా. అలా రే ఎదవల్లారా, ఫాలోవర్స్ కోసము ఒక డ్రెస్ ఇప్పుకొని చేస్తే మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ వస్తారు. అది కాదు, మనకి మంచి పనుల వల్ల వస్తున్నారా లేదా అది ఆలోచించాలి. అవును, కరెక్టే. ఇలాగ చీప్ ఆడపిల్ల ఏం చేస్తుంటే ఒక చీప్ పైకెత్తుతుంది, స్లీవ్స్ చేసుకుంటుంది.
మిలియన్స్. మిలియన్స్ లేదా అటు ఫాలోవర్స్. వెనక్కి తిరిగి డాన్స్ చేస్తుంటది. వాళ్ళకి అర్థం కావట్లేదు మనం ఇంత కష్టపడి చేసేదంతా ఫాలోవర్స్ కోసం చూపించుకోవడం, కష్టపడి డబ్బులు ఖర్చు పెట్టుకుని టైం తీసేసి ఏజ్ తీసి ఇంత కష్టపడడం ఆ తొక్కలో 60,000 70,000 ఫాలోవర్స్ కోసమా అండి? నేను రేపు బిగ్నీ వేసుకుని చూస్తే మిలియన్స్ లో పోతారు వ్యూస్. అవును. అవునా కాదా? ఉమ్. జనాలకు అర్థం కాదు. కొంతమంది ఉంటారు అలాంటి సైకలాజికల్ ఇష్యూస్ అని వదిలేయాలి అంతే. యాక్టింగ్ ఫీల్డ్కి అయితే వెళ్ళను, బట్ ఐ లవ్ యాంకరింగ్. సో మీలాంటి వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళకి ఏమన్నా, ఎందుకంటే రీసెంట్ గా నేను హోస్టింగ్ లోకేష్ గారికి కూడా చేశాను కదా. సో ఇలాగే స్కార్ఫ్ కట్టుకుని పద్ధతిగా కర్నూలులో ఒక ప్రోగ్రామ్ ఛాన్స్ ఇచ్చారు లోకేష్ గారు, అండ్ బాగా చేశానని చెప్పి నెల్లూరులో మహాశక్తి ప్రోగ్రామ్ కూడా ఛాన్స్ ఇచ్చారు. వచ్చారు. ఇక మన ఇది పండగలు చూస్తే ఏమిటంటే రొట్టెల పండుగ అని నెల్లూరులో జరుపుతుంటారు. అవునవును. నా ఏలూరులో అయితే దర్గాలో ఒకటి ఉండేదండి, ఉరుసు ఉరుసు అని మేము సెలబ్రేట్ అవును. చేసుకున్నాం. అలా మాకు ముస్లిం అని హిందూ అని తెలియదండి. ఉరుసు మేము హిందువులో. అవును. నా పేరు దుర్గా ప్రసాద్. ఎప్పుడు ఉరుసు వస్తుందా అని ప్రతి సంవత్సరం ఎదురు చూసేవాళ్ళం మేము. అంత ఇష్టం అనమాట బెల్ల బూంది పెట్టడం. ఉమ్, ఉమ్, అలాంటి దర్గా అంటే ఏంటి, మసీద్ అంటే ఏంటి, మీకు ఏమైనా ఐడియా ఉందా? ఆ, దీంట్లో 2 టైప్స్ ఉన్నాయండి. ఉమ్. సున్నీ జమాత్ అని ఉంటాయి, ఎహ్లే హదీస్, వీళ్ళందరూ ఉంటారు. కొంతమంది దర్గాల్ని ఫాలో అవుతారు, కొంతమంది దర్గాల్ని ఫాలో అవ్వరు. మసీద్, మాస్క్ 5 టైమ్స్ ప్రేయర్ చేసేది ఎవ్రీ పర్సన్కి అలౌడ్. దీంట్లో కూడా ఉంది ఆడవాళ్ళని ఎందుకు వెళ్ళనియరు అని చెప్పేసి ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఎందువలన? చాలా మంది కామెంట్స్, నువ్వు ఇలాంటి అలాంటి మాట్లాడుతావు, ముందు నీ మసీద్లోకి వెళ్ళి చూపించు అని చెప్పేసి. ఆడవాళ్ళు మసీద్లోకి వెళ్ళకూడదు అని రూల్ ఎక్కడ లేదు. ఆడవాళ్ళ మసీద్లు కూడా వేరుగున్నాయి. మెయిన్గా బుర్కా సిస్టమ్ స్టార్ట్ చేసి ఆడవాళ్ళని ఎందుకు వేరు చేశారు? ఇప్పుడు మీరే ఆలోచించండి. నేను ఇలా తప్పు చెప్తున్నాను అనుకోవద్దు. నేను కొన్ని చోట్ల వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్, టెంపుల్స్కి వెళ్ళినప్పుడు అలాంటి వేరే చోట్ల ఫుల్ క్రౌడ్, ఒక లైన్ ఉండేసి దాంట్లో పిల్లలు ఇలా అలా, ఆడవాళ్ళు ఎలా పడితే అలా, సమ్ టైమ్స్ శారీ అలా జరిగిద్ది ఇలా జరిగిద్ది. అసలు తీసే సినిమాలు కూడా గుళ్ళల్లో ఏమో అమ్మాయిని లైన్ వేయడానికి పట్టులంగాలో ఉన్నారా అని ఇలాంటివి చాలా భ్రష్టు పట్టిస్తున్నాయి సొసైటీలో. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ లైన్ మెయింటైన్ చేసినప్పుడు ఎంతమంది పిల్లలు ఆ లైన్లో ఉండలేరు, ఆడవాళ్ళు చెమటలు కారుతూ ఆ శారీ కొంచెం అలా జరిగిపోతూ, ఎన్ని రాంగ్ థాట్స్. కొంచెం మనం దేవుడి దగ్గరికి భక్తి నుంచి వచ్చినప్పుడు అలా అవుతుందా లేదా, ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి మనం. ఇప్పుడు ఈ ముస్లిమ్స్లో మెయిన్ ఫస్ట్ నుంచి ఉన్నది ఏంటి, అలా ఆడవాళ్ళ మీద దృష్టి పోకూడదు అని చెప్పి ఆడవాళ్ళకి బుర్కా, ఆడవాళ్ళకైనా మగాళ్ళకి ఏది లేదా అంటే, నేను ఒక చిన్న ఇది చెప్తాను. ప్రొఫెట్ మొహమ్మద్ కళ్ళు కనిపించిన ఒక పర్సన్ని ఇంటికి తీసుకొచ్చాక ఆయన ఇంట్లో కూర్చుని ఉంటే వాళ్ళ ఇంట్లో లేడీస్ ఇలా ఫ్రంట్ నుంచి వెళ్తాము అంటే వెళ్ళొద్దు అన్నారంట. ఎందుకు అంటే ఆయన ఎలాగో బ్లైండ్ పర్సనే కదా, ఆయన ముందు నుంచి మేము వెళ్ళిపోతే ఏమవుతుందని ఆ లేడీ అడిగారంట ప్రొఫెట్ మొహమ్మద్ ఇంట్లో వాళ్ళు. ఆయన బ్లైండే, నువ్వు బ్లైండ్ కాదు కదా. మన దృష్టి కూడా వాళ్ళ మీద పడకూడదు. ఇప్పుడు ఎన్ని సినిమాస్ చూడట్లేదండి, ఎంత సొసైటీ చెడగొడుతుంది. మన పెద్దవాళ్ళు రాశారు అంటే, ఇప్పుడు మీరు కలియుగం ఇవన్నీ నమ్ముతారు కదా, అప్పుడు వాళ్ళన్నీ చెప్పారు కదా, అవే ఫాలో అవుతున్నాయా, జరుగుతున్నాయా లేదా, ఇలాంటి వస్తాయి అని తెలిసే ఫస్ట్ బుర్కా సిస్టమ్ పెట్టారు. మగాళ్ళకి లేదా అని అడుగుతారు. మా ఇస్లాంలో ఉంది. నన్ను ఈవెన్ కొంతమంది ముస్లిమ్స్ కూడా పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు, నువ్వు స్కార్ఫ్ కట్టుకుంటున్నావు బుర్కా ఎందుకు వేసుకోవట్లేదని. మా వాళ్ళు అప్పుడప్పుడు కామెంట్ పెట్టేస్తాడు, రే నువ్వు ముందు టోపీ పెట్టుకోరా, నువ్వు ముందు లాల్చి గడ్డం పెట్టుకొని. ఇస్లాంలో అబ్బాయిలు కూడా టోపీ కన్ఫర్మ్, లాల్చి జుబ్బా గడ్డం క్లీన్ షేవ్ ఇస్లాంలో ఇన్వాల్వ్ లేదు. సో మీరు అన్ని రూల్స్ ముస్లిమ్స్ అమ్మాయిలకైనా అంటారు, అమ్మాయిలకి అబ్బాయిలకి ఈక్వల్ రూల్స్ ఉన్నాయి దీంట్లో. సో అమ్మాయిలకి బుర్కా సిస్టమ్ ఉంది. అలాంటిది మసీద్ అనే చోట ఒకేసారి క్రౌడ్లో మీరు వెళ్తూ ఉంటారు, చేతులు కలుపుతుంటారు, హక్ చేసుకుంటారు. ఆలోచించండి, అక్కడ లేడీస్ ఉంటే ఇబ్బంది ఫీల్ అవుతారా లేదా? అందుకే లేడీస్కి ఎంట్రీ లేదు. సమ్ టైమ్స్ పీరియడ్స్లో ఉంటారు, అలా ఉంటారు, వెళ్ళకూడదు, డెలివరీస్ అయ్యాక 40 days 3 months బయటికి వెళ్ళకూడదు, ఇలాంటి పాయింట్స్ ఉంటాయి. సో బై మిస్టేక్ ఇప్పుడు మీరే ఉన్నారు, టెంపుల్లో కూడా పీరియడ్స్ వచ్చిన వాళ్ళని అలో చేయరు, మసీద్లో ఎలా అలో చేస్తాం? బై మిస్టేక్ అలా జరగచ్చు కదా. దర్గా ఏంటంటే పెద్దవాళ్ళు మన ప్రొఫెట్ మొహమ్మద్ అల్లా చెప్పిన మాటలు ఫాలో అయ్యి, వాళ్ళకు కూడా దేవుడు కొన్ని జ్ఞానాలు ఇస్తారు కదా, ఫ్యూచర్ చెప్పే అలాంటివి ఇలాంటి. మా దాంట్లో ఒకటే ఉంది, దేవుణ్ణి మాత్రమే నమ్మాలి, ప్రొఫెట్ మొహమ్మద్ని మాత్రమే నమ్మాలి అని చెప్పేసి. వీళ్ళందరూ మధ్యలో వచ్చిన వాళ్ళు, జస్ట్ మనకి ఒక హెల్ప్ చేసిన వాళ్ళు, ఇస్లాం ప్రకారం ఇలా నడవండి అని చెప్పేసి. దే ఆర్ నాట్ గాడ్స్ ఫర్ అస్, వాళ్ళు దేవుళ్ళు కాదు, మంచి పనులు చేసి ఆ పొజిషన్. ఆ దర్గాకి వెళ్ళడంలో కూడా లేడీస్కి మళ్ళీ దర్గా దగ్గర కూడా ఇన్వాల్వ్మెంట్ లేదు. ఎందుకంటే దర్గా అన్నది కూడా ఒక శ్మశానం లాంటిదే. శ్మశానంలో లేడీస్కి ఎంట్రీ లేదు కదా, మళ్ళీ దర్గా లోపల ఎంట్రీ ఎలా ఉంటుంది? కొన్ని రూల్స్ ఏమవుతున్నాయంటే, మీరు ఇప్పుడు క్రిస్టియానిటీలో చూడండి, 40 రోజులు మాల అన్నట్టు వాళ్ళు స్టార్ట్ చేశారు, అవునా కాదా? సో నేను నమ్మేది ఏంటంటే, మక్కాలో మేము తవాఫ్ అని చెప్పి తిరుగుతాము,
దీన్ని హిందూస్ లో కూడా ఉంది, మీరు గుళ్ళు చుట్టూ తిరుగుతారు. ఇంకొంచెం దర్గాలో ఏం చేశారు, వాట్ ఎవర్ యూ మీరేమన్నా అనుకోండి, ఎవరు మనోభావాలైనా, నేను నమ్మేది కొంతమంది వాళ్ళ బిజినెస్ పెంచుకోవడానికైనా ఏదో దేవుడు అని మనం స్పెషల్గా చూస్తున్నాం అని చెప్పి కొబ్బరికాయలు కొట్టడం, ఫాతిహాలు చేయడం, అక్కడ సజ్దా చేయడం. సజ్దా అన్నది మేము కాళ్ళు పడడం అనేది ఎవ్వరికీ లేదు, దేవుడికి మాత్రమే ఉంది, అల్లాకి మాత్రమే ఉంది. కాళ్ళు పడడం ఆ దాంట్లో ఎవరి దాంట్లో కూడా లేదు. సో దర్గాలకు వెళ్ళి కొంతమంది అలా చేస్తూ ఉంటారు, అవి వాళ్ళ బిలీఫ్స్, మనం ఏం చేయలేం కదా. మా దాంట్లో మస్జిద్ అల్లాని ఒకటే నమ్మాలి, దర్గా జస్ట్ ఒక ప్లేస్, ఒక దరూద్ చదివి వచ్చేయాలి అంతే, దాన్ని నమ్మేదైతే లేదు. ఏదైనా చేయాలన్నా హజ్ ఉమ్రా అక్కడే. సో మా దాంట్లో మేము చాలా మంది దర్గాస్కి వెళ్ళాం, కొంతమంది వెళ్తారు, కొంతమంది దాన్ని బిజినెస్ చేస్తారు. అది మీరు చదువుకున్నప్పుడు కానీ డిగ్రీ, అదే మీరు ఎంబీబీఎస్ చదివారు, ఇంటర్మీడియట్ చదివారు, అయితే ఎక్కడన్నా మరి ఐ లవ్ యూ అని కానీ ప్రేమలో పెళ్ళిళ్ళు అటువంటి ఏమైనా ఫేస్ చేశారా? ఫ్రాంక్ గా చెప్తున్నా, టీనేజ్ ఇవన్నీ ఏజెస్ లో ఉండేవి, అవన్నీ కామన్ డీవియేషన్స్, నార్మల్ ఉన్నాయంటారు అవి. అంటే మీరు దాన్ని ఎలా ఫేస్ చేసి, నేను ఎందుకు అడుగుతున్నానంటే మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా జీవితంలో పైకి రావాలి. నేను ఒకటి చెప్తాను, మీరు ఒక నల్ల అమ్మాయి కాదు, ఒక బొమ్మలా ఉన్నారు, చాలా అందంగా ఉన్నావు. మరి జనరల్గా ఎలా ఫేస్ చేసావు? లవ్ లెటర్నో, నన్ను లవ్ చేస్తావు చేయవని అడుగుతావు, అలాంటివి ఉంటాయి కదా అని. సో నన్ను లవ్ చేస్తావా లేదంటే నేను మూవీస్ ఎఫెక్ట్ బాగుండేదన్నమాట. నేను అనుకునేదాన్ని ఎవడైనా ఒక మంచి మాస్ క్యాండిడేట్ లవ్ చేస్తావా లేదా వెంట పడతాడేమో, యాసిడ్ పోస్తాడని భయపెట్టిస్తారేమో అనుకున్నా. అలాంటి ఏం జరగల, నన్ను చూసి అబ్బాయిలు పరిగెత్తే వాళ్ళు. నేను ఒక టామ్ బాయ్ క్యారెక్టర్ అనమాట. ఈ అమ్మాయి ప్రపోజ్ చేసిన వేస్ట్ వెళ్ళే మనలతో పాటు క్లోజ్ గా అబ్బాయిలా మూవ్ అవుతుందని ఎవడు ధైర్యం చేయాల, ప్రపోజ్ చేయలేదు నాకు. ఈవెన్ మా సీనియర్స్ కూడా చాలా మంచి వాళ్ళు, నన్ను ర్యాగింగ్ కూడా చేయలే, ఎందుకు ఈ అమ్మాయితో అన్నట్టుగా. సో నో ర్యాగింగ్స్, నో ప్రపోజల్స్ అలా. కానీ మరి ఇంట్లో పెళ్లి చేసుకో నువ్వేంటి ఇలా అయితే ఎలాగా అంటారా ఎవరన్నా? అంటే రిలేటివ్స్ కానీ ఫాదరు మదరు వాళ్ళు? రిలేటివ్స్ అని కాదు, ఒక అమ్మాయికి సర్టెన్ ఏజ్ వచ్చాక పెళ్లి అనేది కామన్. నాకు 30 years వస్తున్నాయి, సో ఇంకా ఇంట్లో ప్రెషర్స్ ఉండేది. మా కమ్యూనిటీలో ఇంత దూరం ఆపడం అన్నది ఒక గ్రేట్ థింగ్. మా పేరెంట్స్ కి అందరూ చెప్తుంటారు, మా అమ్మ కొన్ని మూవీస్ లో షార్ట్స్ చూస్తుంటాం కదా, నీ పెళ్లి అని అడుగుతున్నారు అందుకే నేను ఎక్కడికి వెళ్ళట్లేదని. మా ఇంట్లో వాళ్ళ సిచ్యువేషన్ అదే అవుతుంది. ఏంటంటే వాట్ ఐ బిలీవ్ అన్నది, ఒక రిలేషన్ పెళ్ళి అన్నది లైఫ్ లాంగ్ కంటిన్యూ అయ్యేది. ఏదో ఇప్పుడు చూపిస్తున్నట్టు డివోర్స్లు ఇచ్చుకొని ఇలా విడిపోయేది కాదు. ఇప్పుడు రిలేషన్స్కి ఒక వాల్యూ లేకుండా పోతుంది. నేను అలా ఉండకూడదు అనుకుంటున్నా. అందుకే పెళ్ళి అన్నదానికి అర్థం ఉండాలి, ఒక మంచి అర్థం చేసుకునే పర్సన్ వస్తేనే దాన్ని నేను ఫుల్ఫిల్ చేయగలను అనుకుంటున్నా. అందుకే ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దట్ పర్సన్. అయితే ఎటువంటి అబ్బాయి అయితే మీకు ఇష్టం? అంటే మరి చెప్పాలి కదా, నాకు ఒక అబ్బాయి కావాలని కరెక్టే, కానీ ఎటువంటి అబ్బాయి మీ మనసు, అంటే మీ మనసును గెలుచుకున్న అబ్బాయి ఎవరు, ఎలా ఉండాలి? చెప్తాను అందరు అమ్మాయిలకి. మీరు ఒక కొత్త బంగారులో ఒక మూవీలో సార్ రాగానే చూపిస్తారు, ఈ ఏజ్ లో మనకు 20 years లోపల ఉన్నప్పుడు రితిక్ రోషనే కావాలనిపిస్తుంది, 25 వచ్చేసరికి ఒక మంచి జాబ్ ఉన్నోడు కావాలనిపిస్తుంది, 30 years వచ్చేసరికి ఎవడో ఒకడు కావాలనిపిస్తుంది అన్నట్టుగా ఏజ్ని బట్టి కూడా మారుతూ ఉంటాయి. నేను అనుకునేదాన్ని నిజంగా ఫెయిరీ టైల్స్ ఇవన్నీ చెప్పేది, నీకోసం ఒకడు పుట్టుంటాడు గుర్రం మీద వస్తాడు, ఇలాంటి స్టోరీస్ అన్నీ రాంగ్. మనం ఆడపిల్లలమైనా ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా బతకగలము. సో ఒకళ్ళని మనం పెళ్లి చేసుకునేది వాళ్ళు మనల్ని చూసుకోవాలి లైఫ్ లాంగ్, దానికోసం కాదు. మనకు లైఫ్ లాంగ్ ఒక తోడు కావాలి. ఫైనాన్షియల్గా అయితే మనం ఇండిపెండెంట్గా ఉండాలి. అమ్మాయిలు ఆయనే వచ్చి చూసుకోవాలి అలాంటి ఏం పెట్టుకోకూడదు. నాకేంటంటే నేను లైఫ్లో ఒక 2 steps ముందుకెళ్ళున్నాను, సర్వీస్ పరంగా అయినా హాస్పిటల్ ఏదైనా సరే. మా కమ్యూనిటీలో కొంచెం మీరు అమ్మాయిని బయటికి రావడం కొంచెం రేర్గా చూస్తూ ఉంటారు. అలాంటిది నేను ఉండే ఫీల్డ్స్లో మీటింగ్స్లో స్టేజ్ మీద 10 మంది జెంట్స్ ఉంటే నేను ఒక్కొక్కసారి ఒక్కదాన్నే ఉంటాను. అలాంటివన్నీ నన్ను చేసుకున్న హస్బెండ్ యాక్సెప్ట్ చేయగలరు. బట్ ఫ్యామిలీ మెంబర్స్, ఇరుగు పొరుగు వాళ్ళు, ఏంటి ఆ అమ్మాయి ఒక్కతే ఎలా వెళ్ళిపోతుంది, ఇలాంటి మాటలు వచ్చినప్పుడు రిలేషన్స్ బ్రేక్ అవుతాయి. అలా బ్రేక్ అవ్వకూడదు, అంత బ్రాడ్ మైండెడ్ ఫ్యామిలీ కావాలి అని నేను వెయిట్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు మ్యారేజ్ అయింది అనుకో, మ్యారేజ్ అయితే నీ యొక్క భావాలు ఏంటంటే 10 రూపాయలకే సర్వీస్ చేయాలని ఉంది, ఏదో పాలిటిక్స్కి వెళ్ళాలని ఉంది, దానికి యాక్సెప్ట్ చేయకపోతే? పెళ్లికి ముందే అన్ని మాట్లాడుకుంటాం కదండి, పెళ్లి తర్వాత యాక్సెప్ట్ చేయకుండా ఎలా అంటారు? సో అన్ని మాట్లాడాక పెళ్లి చేసుకుంటాం. అంటే మీ భావాలు నచ్చాలి, నీ తర్వాత మీకు స్వేచ్ఛనివ్వాలి. స్వేచ్ఛ అనేది 2 types. ఇప్పుడు మిస్కమ్యూనికేట్ చేసేసుకుంటున్నారు స్వేచ్ఛ ఫ్రీడమ్ అంటే.
నేనేం తప్పు పని చేయట్లేదు, నేను ఒక సొసైటీకి సర్వ్ చేయాలి అనుకుంటున్నా. ఇలాంటి విషయాల్లో నాకు సపోర్ట్ చేసి ఒక పార్ట్నర్ కావాలనుకుంటున్నాను అంతే. అది పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, AMH టెస్ట్, RBS, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.